నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. మాదరి భాగ్యారెడ్డి వర్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు గోదావరిఖని చౌరస్తా సామీప్యంలోని మాల సంఘ కార్యాలయంలో సంఘ శ్రేణులు కార్యక్రమాన్ని నిర్వహించారు. భాగ్యారెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు దేవా వెంకటేశం, కొండ కుమార్, మర్రి ఐలయ్య, ఎరుకల లక్ష్మణరావు, లింగమూర్తి, పిట్టెల వెంకటి, రామస్వామి తదితరులు ఉన్నారు. భాగ్యారెడ్డి వర్మ గారి వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. ఇది మాలలను కాకుండా యావత్తు మన భారతదేశంలో ఉన్న అసమానతలను, పీడిత వర్గాలను అందరినీ ఏకం చేసి డిప్రెస్డ్ క్లాసెస్ పెట్టి, స్కూళ్ళు పెట్టి చాలామందికి విద్యను అందించిన మహోన్నతమైన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ గారు. ఈయన పేరులోనే ఉన్నది, అంటే కుల వ్యత్యాస, మత వ్యత్యాసం అనేది అంతం కావాలనే ఆలోచన విధానంతో అప్పుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే 3 సంవత్సరాలు ముందు పుట్టి, ఆయన కంటే ముందు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ డిప్రెస్డ్ అడగదొక్కిన విధానాలను అంటే పీడిత వర్గాలను ఏకం చేయడానికి ఎంతో కష్టపడడం జరిగింది. అప్పుడు నైజాం ప్రభుత్వం ఉన్న కాలం నుండి కూడా ఈ అసమానతలను ఎదుర్కొంటూ ముందుకు పోవడం అనేది జరిగింది. అయితే ఆయన పేరు ఎందుకు చేంజ్ చేసుకున్నాడు? ఆయన బొల్లారంలో పుట్టి బాగయ్య, ఆయన పేరు బాగయ్య. ఆ బాగయ్య నుంచి భాగ్యారెడ్డి వర్మ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే, మనుషులంతా ఒకటే, కులాలు మతాలు అనేది ఇవి మనుషులను విడదీసే మతాలు కాబట్టి ఈ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయన పేరు ఆ రకంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన చాదర్ఘట్లో ఆది ఆంధ్ర స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి, ఆయన స్థాపించిన స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ విద్యను అందించడం అనేది జరుగుతుంది. మనిషి బ్రతికినప్పుడు కాదు, మనిషి చనిపోయిన తర్వాత బ్రతికి ఉండడమే గొప్పతనం అనే ఆలోచన విధానంతో ఆయన ముందుకు పోవడం అనేది జరిగింది. ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచన విధానంతో మాలలందరూ ఏకమై ఈ భవిష్యత్ కార్యాచరణ విధానాలను అన్నింటినీ పుచ్చుకొని కార్యాచరణ చేసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యంగా జీవించాలని కోరుతూ ఈ అవకాశం. సింగరేణి రామగుండం రీజియన్లో ఉన్న ఓసీపీలో ఓబీ పనులు నిర్వహించే 3 కంపెనీలకు చెందిన కాంట్రాక్టు కార్మికులు తమ వేతనాల పెంపు కోసం గత 2 రోజులుగా సమ్మె చేస్తుండగా ఈ సమ్మె ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈ కాంట్రాక్టు కార్మికుల సమ్మె ఫలితంగా బొగ్గు ఉత్పత్తి పనులకు కొంతమేరకు ఆటంకం ఏర్పడినట్లుగా తెలుస్తూ ఉంది. కాగా ఈ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పందించారు, జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరుగుతూ ఉండగా సింగరేణి ఏరియా జీఎంలు రామగుండం రీజియన్లోని ఓసీపీ 1, 2, 3, 5లలో ఓపీ పనులు నిర్వహించే పీసీ పటేల్, ఆర్వీఆర్, B9, C5, హెచ్డి కంపెనీల ప్రతినిధులు, కాంట్రాక్టు కార్మికుల ప్రతినిధులు ఈ చర్చల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సాయంత్రానికల్లా ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. వేతనాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రామగుండం మండల కేంద్రంలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ఏరియాల్లో పట్టభద్రులను, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులను, విశ్రాంతి ఉద్యోగులను కలిశారు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, బీజేపీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి ఇద్దరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కందుల సంధ్యారాణి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ రామగుండం నియోజకవర్గ కన్వీనర్ జనగామ భూమయ్య, రామగుండం మండల బీజేపీ అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్ కుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు గాండ్ల ధర్మపురి, నాయకులు తోట కుమారస్వామి, కందుల పోషం, ఈదునూరు చిరంజీవి, సిల్వర్ అంజి, మామిడి వీరేశం, బుంగ మహేష్, ఈదునూరు శ్రీకాంత్, మిట్టపల్లి రవి తదితరులు ఉన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్కి సంబంధించినటువంటి పట్టభద్రుల, గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల ప్రచారం భారతీయ జనతా పార్టీ ఎన్టీపీసీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వెళ్లి వాళ్ళని కలిసినప్పుడు, పలకరించినప్పుడు పట్టభద్రుల తరపు నుండి ప్రశ్నించే గొంతుక ఉండాలి, పెద్దల సభకి ప్రశ్నించే గొంతుకని పంపించాలని వారు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. అయితే గడిచినటువంటి ఈ ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో పట్టభద్రులకు సంబంధించి ఉన్నత గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఇవాళ చదువుకొని ఉద్యోగం లేని వారందరికీ కూడా మరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 4,000 రూపాయలు, చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి హామీలు. అలాగే టీచర్స్ కు సంబంధించి మరి అనేకమైనటువంటి హామీలనిచ్చి ఏడాదిన్నర కాలం పాటు వాళ్ళ కాలయాపన చేస్తూ మరి వాళ్ళని మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ కి ఉన్నది. కాబట్టి ప్రశ్నించే గొంతుక ఉండాలి పెద్దల సభకి. భారతీయ జనతా పార్టీ మరి ముందుకు నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గౌరవ అంజిరెడ్డి గారు, అలాగే మల్కా కుమ్రయ్య గారికి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అండగా ఉండి మీ ఓటును వేసి నడిపించాలని, గెలిపించాలని పట్టభద్రులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మరి దాదాపుగా గ్రాడ్యుయేట్ ఓట్లు ఇక్కడ 9,600 ఉన్నాయి. టీచర్ ఓట్లు, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓట్లు 384 ఉన్నాయి. దయచేసి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రశ్నించే గొంతుకల్ని గెలిపించండి. ఇవాళ మీరు చూసుకున్నట్టయిందంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థే లేడు. అలాంటి దయనీయమైనటువంటి దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని మీరు చూసినట్టయిందంటే నరేందర్ రెడ్డి, పెద్ద విద్యా సంస్థలు ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి కార్పొరేట్ మయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి మీరు ఆలోచన చేసి విఘ్నులుగా, విద్యావంతులుగా ఆలోచన చేసి పట్టభద్రుల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి గొంతుకని గౌరవ అంజిరెడ్డి గారిని మీరంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని, శాసన మండలి పెద్దల సభకి పంపించాలని, మీ ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ప్రతి ఏరియాలో కూడా ఇవాళ ఎన్టీపీసీ పట్టణంలో గౌరవ మా పార్టీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, గౌరవ సీనియర్ నాయకులు గాండ్ల ధర్మపురి గారు, తోట కుమారస్వామి గారు, అలాగే ఈదునూరి శ్రీకాంత్, అలాగే సిల్వేరు అంజి అందరూ కూడా కార్యకర్తలు, నాయకులంతా కూడా ఈ పట్టభద్రుల ఓటర్లందరినీ కూడా కలిసి వాస్తవ విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 27వ తేదీన జరిగేటువంటి ఈ పట్టభద్రుల అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీరంతా కూడా ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకి మీరంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.